అంతరాత్మని మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు శరీరమే గొప్ప క్షేత్రం, అదే పుణ్యక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అదే క్షేత్రం. మీ మనస్సే గొప్ప తీర్థం. మీ మనస్సులో మీరు మునగండి, ఎక్కడ మునగక్కల. అంటే మనసులో వచ్చే ఆలోచనలు అవి మంచివా చెడ్డవా అందులో మునగండి, తెలిసిపోతుంది ఏది మంచిదో. మీకు తెలియదా? ఎవరో చెప్పడం ఏంటి? ఎవరో చెప్పిన మాటలు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పి ఉంటాయి కదా, మీరు గుర్తొస్తే ఖచ్చితంగా. అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. 100 మంది ఆత్మకథలు జీవిత కథలు నువ్వు చదివినా, రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు, భారతం మొత్తం 1,700 శ్లోకాలు, భాగవతం మొత్తం 14,093 శ్లోకాలు నువ్వు చదివినా, నీ లైఫ్ నువ్వు చదవకపోతే ఓడిపోయినట్టే లెక్క. నీ జీవితం నువ్వు చదవాలి. మన జీవితం ఎలా మొదలైంది, ఏం జరిగింది, ఎక్కడెక్కడ తప్పు చేసాం, ఒప్పు చేసాం, ఇది ఒంటరిగా ఉంటేనే ఆలోచించగలమండి. 10 మందిలో ఉంటే ఆలోచించలేని విషయాన్ని.